హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో 3 వేరియబుల్స్ తీసుకొని ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ క్లాస్లో 4 వేరియబుల్స్ తీసుకొని ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ PQRS అనే 4 వేరియబుల్స్ ఇచ్చాయి. ఫార్ములా ఏముంది? 2 పవర్ n అంటే n అంటే ఏమంటాం? ఎన్ని వేరియబుల్స్ వచ్చాయో దాన్ని n అనుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? 2 పవర్ 4 ఈక్వల్స్ టు 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 16 అనే కాలమ్స్ అండ్ రోస్ అనేటివి ఫామ్ అవుతాయి. 16 రోస్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ 8 ట్రూ, నెక్స్ట్ 8 ఫాల్స్. అలాగే నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ క్యూకి ఫస్ట్ 4 ఫాల్స్ ట్రూ తీసుకుంటాము, నెక్స్ట్ 4 ఫాల్స్, నెక్స్ట్ ట్రూ ఫాల్స్. అలాగే ఆర్క్ వచ్చేగుడికి ఏం చేస్తాం? 2 ట్రూ 2 ఫాల్స్, 2 ట్రూ 2 ఫాల్స్, 2 ట్రూ 2 ఫాల్స్, 2 ట్రూ 2 ఫాల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఎస్కి వచ్చేప్పటికి ఏం చేస్తాం? 1 ట్రూ 1 ఫాల్స్ అలాగా తీసుకుంటాం. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్? PR negation Q implies R double implies S. నెక్స్ట్ R negation PR negation Q implies R double implies S ఇచ్చాడు. ఫస్ట్ మనం PR నెగేషన్ Q కదా, ఇక్కడ నెగేషన్ ఉంది కదా, సో మనము Qకి నెగేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రూ ఉంది, ఇక్కడ ఏమైపోతుంది? ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది. నెగేషన్ అంటే మీ ట్రూ ఉంటే ఫాల్స్ అవుతాయి, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ట్రూ ఉంది, ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు మనకి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ట్రూ ఉంది, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ట్రూ ఉంది, సో ఇదేమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ లైన్లో కూడా ఫాల్స్ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ కూడా ఫాల్స్ ఉంది, సో ట్రూ అవుతుంది. నెక్స్ట్ కూడా ఫాల్స్ ఉంది, సో ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ, నెక్స్ట్ ఫాల్స్ ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్ ఏముంది? ఫాల్స్ ఉంది, సో మనం నెగేషన్ చేస్తే ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, నెగేషన్ చేస్తే ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, నెగేషన్ చేస్తే ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, నెగేషన్ చేస్తే ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఇప్పుడు మనకి PR నెగేషన్ Q కావాలి, P కావాలి, అలాగే నెగేషన్ Q కావాలి. మనకి ఇక్కడ P ఉంది, నెగేషన్ Q ఉంది. R అంటే ఏం చెప్పుకున్నాం? ఒక్క ట్రూ ఉంటే, ఒక్క ట్రూ ఉన్నా అది ట్రూ అవుతుంది, 2 ఫాల్స్ ఉంటే మాత్రమే ఫాల్స్ అవుతుంది అని చెప్పుకున్నాం. P అండ్ నెగేషన్ Q చూసుకున్నాం. P నెగేషన్ Q, ఒక ట్రూ ఉంది, సో ఇదేమవుతుంది? మనకి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఒక ట్రూ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఒక ట్రూ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? ట్రూ. ట్రూ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ట్రూ, 2 ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ అవుతుంది వాల్యూ. నెక్స్ట్ ట్రూ ట్రూ, 2 కూడా ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ట్రూ, అప్పుడు ఇదేమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ కూడా ట్రూ ట్రూ ఉంది, సో ఇదేమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఉంటే ఏం చెప్పుకున్నాం? ఫాల్సే అవుతుంది. ఒక ట్రూ అయినా ఉంటే ఆర్ కండిషన్లో ట్రూ అవుతుంది, 2 ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ ఫాల్స్, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫాల్స్. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫాల్సే అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం? ట్రూ అవుతుంది. ఏమి? ఒక ట్రూ ఉన్న ట్రూ అవుతుంది ఆర్ కండిషన్. నెక్స్ట్ కూడా చూడండి, ఫాల్స్ ట్రూ ఉంది, సో ఇదేమవుతుంది? ట్రూ. నెక్స్ట్ కూడా ఫాల్స్ ట్రూ ఉంది, అదేమవుతుంది? ట్రూ. నెక్స్ట్ కూడా ఫాల్స్ ట్రూ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ PR
నెగేషన్ క్యూ వచ్చింది, దానికి ఇంప్లైస్ ఆర్ చేయాలి. చూడండి, ఇంప్లైస్ ఆర్. ఇంప్లైస్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ట్రూ ఫాల్స్ ఉంటే మాత్రమే ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ మొత్తం ట్రూ అవుతుంది. ట్రూ వచ్చినా ట్రూ అవుతుంది, ఫాల్స్ వచ్చినా ట్రూనే అవుతుంది, ఫాల్స్ ట్రూ వచ్చినా కూడా ట్రూనే అవుతుంది. ఇంప్లైస్కి PR నెగేషన్ క్యూ ఇంప్లైస్ ఆర్. P నెగేషన్ క్యూ ఇంప్లైస్ ఆర్. ట్రూ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది మనకి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్. ట్రూ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది మనకి ట్రూనే అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది. ఫాల్స్ ఉంటే ఏం చెప్పుకున్నాం, అది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఏం చెప్పాం, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ అప్పుడు ఇదేమవుతుంది ట్రూనే అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంటే ఏం చెప్పుకున్నాం, అది ఫాల్స్ అవుతుంది. ట్రూ ఫాల్స్ ఉండే కండిషన్ మాత్రమే ఇంప్లైస్లో ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ ట్రూ అవుతాయి. ఫాల్స్ ట్రూ ఏమవుతుంది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఏమవుతుంది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఆ నెక్స్ట్ కూడా ఏముంది ఫాల్స్ అనే కండిషన్. ఫాల్స్ ఉంటే ఏం చేస్తాం ట్రూ. నెక్స్ట్ ట్రూ ఉంది, ఇప్పుడు ఇదేమవుతుంది ట్రూ ఉంది కాబట్టి ట్రూనే అవుతుంది. నెక్స్ట్ కూడా ట్రూ ఉంది, ఇప్పుడు ఇదేమవుతుంది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఫాల్స్ ఉంది. ఫాల్స్ ఉంటే ఏం చెప్పుకుందాం ఫాల్స్ కండిషన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ కూడా ఫాల్స్ ఉంది. ఏం చెప్పుకుందాం ఫాల్స్ వస్తే ఇంప్లైస్లో ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే PR నెగేషన్ క్యూ ఇంప్లైస్ ఆర్ ఉంది కదా, ఈ ఆర్కి దీనికి డబల్ ఇంప్లైస్ ఎస్ తీసుకుందాం. డబుల్ ఇంప్లైస్ ఏంటి ఏం చెప్పుకుందాం, రెండు సేమ్గా ఉంటే మాత్రమే ట్రూ అవుతుంది, డిఫరెంట్గా ఉంటే ఫాల్స్ అవుతుంది. ఎస్కి ఇక్కడ చూద్దాం ట్రూ ఉంది, ఇప్పుడు ఇదేమవుతుంది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ చూడు ఫాల్స్ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది మనకి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ట్రూ ఉంది, అప్పుడు ఇదేమవుతుంది మనకి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఉంది, అప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ఫాల్స్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, ఫాల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ వస్తుంది. నెక్స్ట్ ట్రూ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూనే వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ వస్తుంది. ట్రూ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి ట్రూ సో ఇదేమవుతుంది మనకి ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ట్రూ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఇక్కడ కూడా రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ వస్తుంది. ఇప్పుడు PR నెగేషన్ క్యూ ఇంప్లైస్ ఆర్, డబల్ ఇంప్లైస్ ఎస్. ఈ మొత్తాన్ని మనం ఏమనుకుందామంటే ఏగా అనుకుందాం. ఈ ఏని నెక్స్ట్ ఏం చేస్తాం, జస్ట్ ఈ ఏ దీని మొత్తానికి నెగేషన్ చేస్తే నెగేషన్ ఇచ్చేద్దాం. దీని మొత్తాన్ని ఏమనుకుంటున్నాం ఏగా అనుకుంటున్నాం. ఈ ఏని నెగేషన్ చేయాలి. నెక్స్ట్ ఏముంది నెగేషన్, దీని మొత్తానికి నెగేషన్ చేసి ఈ రెండింటి మధ్య
ఆర్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఇంకా ట్రూ ఉంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, నెగేషన్ చేస్తే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, ఏమవుతుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, ఏమవుతుంది, నెగేషన్ చేస్తే ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది, నెక్స్ట్ నెగేషన్ చేస్తే ఏమవుతుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫాల్స్ ఉంది, నెగేషన్ చేస్తే ఏం చేస్తాం, ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఏం చేస్తాం, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, నెగేషన్ చేస్తే ఏం చేస్తాం, ట్రూ అవుతుంది. ట్రూ ఉంది, దానికి నెగేషన్ చేస్తే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, దానికి నెగేషన్ చేస్తే ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఉంది, దానికి నెగేషన్ చేస్తే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ఉంది, దానికి నెగేషన్ చేస్తే ఏమవుతుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఫాల్స్ ఉంది, దానికి నెగేషన్ చేస్తే ట్రూ. నెక్స్ట్ ట్రూ ఉంది, దానికి నెగేషన్ చేస్తే ఏమవుతుంది, ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ నెగేషన్ ఏ ఉంది, ఈ రెండింటి మధ్య ఆర్ ఆపరేషన్ని యూజ్ చేస్తాం. ఆర్ అంటే ఏమి, ఒక ట్రూ ఉన్న ట్రూ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ట్రూ ఉంది, సో ఇదేమైపోతుంది, ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఉంది, ఒక ట్రూ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ట్రూ. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఒక ట్రూ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఒక ట్రూ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఉంది, ఒక ట్రూ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ట్రూ. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఇక్కడ ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ చేస్తాం. నెక్స్ట్ ట్రూ ఫాల్స్ ఏం చేస్తాం, ట్రూ, ఒక ట్రూ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ కూడా ఫాల్స్ ట్రూ, ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. ఇక్కడ ట్రూ ఫాల్స్ మళ్ళీ ఏమవుతుంది, ట్రూనే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్ ఆపరేషన్కి ఏం చేస్తాం, ఒక ట్రూ అయినా ఉంటే అది ట్రూ అయిపోతుంది, రెండు ఫాల్స్ ఉంటే మాత్రమే ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ ట్రూ ఫాల్స్ ఉంది, దీనికి ఏం చేసుకోవచ్చు మనము, ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఉంది, ఒక ట్రూ ఉంది కదా, సో మనం ఏం చేస్తాం, ట్రూ ఫాల్స్, దీన్ని ఏమని చేస్తాం, ఫాల్స్, సారీ ట్రూ ఫాల్స్ కదా ఉండేది, సో ట్రూ. ఇక్కడకు నెక్స్ట్ ఏముంది, ట్రూ ఫాల్స్ ఉంది, దీన్ని ఏం చేస్తాం, ట్రూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఉంది, దీన్ని ఏం చేస్తాం, ఒక ట్రూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ట్రూ అప్లై చేస్తాం. దీన్నే మొత్తం ఇక్కడ ఏమొచ్చాయి, టీ మొత్తం వచ్చాయి కాబట్టి దీన్ని మనము టాటాలజీ అని కూడా అనుకోవచ్చు. టాటాలజీ అంటే ఏమి, దాంట్లో గురించి, దీంట్లో ఇంకా ఏ టైప్స్ ఉన్నాయి, ఎలా చేయాలి ట్రూత్ టేబుల్స్, ఇంకా ఏ టైప్స్ ఉన్నాయి, దాంట్లో గురించి అంతా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.